Hello everyone, hello Naru. Welcome to my channel Walkman. సో ఈరోజు మన వీడియో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, అందుకే నా ఫస్ట్ వీడియో కింద పోస్ట్ చేస్తున్నాను. ఇట్స్ అబౌట్ వాకింగ్. నాన్ సెన్స్ ఏమి ఉండదు, వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా షార్ట్ అండ్ స్వీట్గా కూడా చెప్తాను. ఐ ట్రై మై బెస్ట్ టు కీప్ ఇట్ అండర్ 1 minute. మీరు ఏ ఎక్సర్సైజ్ అయినా తీసుకోండి, లైక్ రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ, జిమ్ ట్రైనింగ్ కానీ, జిమ్నాస్టిక్స్ కానీ, యోగా కానీ, ఏ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ తీసుకోండి. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్సర్సైజెస్, walking is the only exercise that will take most of the energy from fat. In English, I'll try to నేను ఇంగ్లీష్ తక్కువ ఉండడానికి తక్కువ వాడడానికి ట్రై చేస్తాను. ఫైన్. సో మనకి బాడీ అంటే మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా దానికి కావాల్సిన ఎనర్జీ వేరియస్ సోర్సెస్ నుంచి వస్తుంది. లైక్ మనం తిన్న ఫుడ్ నుంచి కానీ, మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ నుంచి కానీ, బాడీలో ఉన్న గ్లైకోజన్ మజిల్స్లో ఉన్న గ్లైకోజన్స్ నుంచి కానీ, బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న గ్లూకోజ్ నుంచి కానీ, లేదంటే బాడీ ఫ్యాట్ని బర్న్ చేసుకుంటూ వచ్చే ఎనర్జీ కానీ, ఇలా వేరియస్ సోర్సెస్ నుంచి వస్తుంది. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్సర్సైజెస్ దట్ వీ జస్ట్ మెన్షన్, వాకింగ్ ఈ కావాల్సిన ఎనర్జీ, మనం ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఎక్కువ మన బాడీలో ఉన్న ఫ్యాట్ని బర్న్ చేసుకుంటూ వస్తుంది. 70% ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఫ్యాట్ని బర్న్ చేసుకుని 70% ఎనర్జీ వస్తుంది. అంటే 100 calories మీరు వాకింగ్లో బర్న్ చేస్తే దాంట్లో 70 calories మన బాడీలో ఉన్న ఫ్యాట్ని బర్న్ చేసుకుంటూ వస్తుంది. సో దట్స్ వై ఐ కాల్ ఇట్ అస్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాట్ లాస్ కనుక మీ గోల్ అయితే, ఓవరాల్ హెల్త్ కనుక మీ గోల్ అయితే, మీ డైజెస్టివ్ సిస్టమ్ బాగుండాలి అంటే, మన బ్లడ్ ఫ్లో బాగుండాలి అంటే, ద మోస్ట్ ఈజీ సింపుల్ ఎక్సర్సైజ్ బట్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ ఏంటంటే వాకింగ్. సో నేను చెప్పేది ఏంటంటే, జస్ట్ ఈవినింగ్ 1 hour, మార్నింగ్ లేచిన తర్వాత ఒక 1 hour, పడుకునే ముందు అంటే రైట్ బిఫోర్ బెడ్ వద్దు, ఎందుకంటే దట్ విల్ డిస్టర్బ్ ద స్లీప్ కదా. సో డూ ఇట్ 2-3 hours బిఫోర్ ద బెడ్. ఇది చాలా ఈజీ ఎక్సర్సైజ్. మన డైలీ రొటీన్లో దాన్ని ఈజీగా ఇంక్లూడ్ చేయొచ్చు. మీకు చాలా ఎక్స్క్యూజెస్ ఉండొచ్చు. చాలా బిజీ పర్సన్, నాకు బీభత్సమైన వర్క్ ఉంది, లేదంటే నాకు ఇంట్లో చాలా పని ఉంది, ఆడవాళ్ళ ఇంట్లో చాలా పని ఉంది, ఇలా చాలా ఎక్స్క్యూజెస్ ఉంటాయి. బట్ ఇట్స్ వెరీ ఈజీ టు ఇంక్లూడ్. మీరు పని చేస్తూ నడవచ్చు, మ్యూజిక్ వింటూ నడవచ్చు, మీ ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతూ నడవచ్చు, ఈవెన్ వర్క్ చేస్తూ నడవచ్చు, మీటింగ్ కాల్స్ అటెండ్ అవుతూ నడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీటింగ్ అటెండ్ అవ్వాలంటే ఫోన్ నుంచి అటెండ్ అవ్వి హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఐ వాక్. Sometimes I even walk with my laptop also. I'm not recommending that. There is many chances for you to fall down. So I won't recommend doing that. But చాలా ఈజీగా ఇంక్లూడ్ చేయొచ్చు. దట్స్ మై పాయింట్. ఓకే. అండ్ మీరు నడిచేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ హార్ట్ బీట్ కన్సిస్టెంట్గా 120 నుంచి 140 రేంజ్లో ఉండేలా చూడండి. అంటే ఏదో నడవమన్నాను కదా అని చెప్పేసి ఇలా ఏదో మెల్లిగా నత్తనడికి నడిస్తే మీ హార్ట్ రేట్ ఎలివేట్ అవ్వదు, మీ క్యాలరీ బర్నింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 1 hour నడిస్తే 50 calories బర్న్ అవుతాయి. అదే 1 hourలో మీరు 300+ calories కూడా బర్న్ చేయొచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫిట్నెస్ లెవెల్స్. ఒక ఒబీస్ పర్సన్ నడిస్తే 1 hour నడిస్తే, అదే పేస్లో ఒక ఫిట్గా ఉన్న పర్సన్ నడిస్తే వాళ్ళ క్యాలరీ బర్న్ సేమ్ ఉండదు. ఫిట్గా ఉన్న పర్సన్ చాలా తక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాడు, అదే ఫ్యాట్గా ఉన్న పర్సన్ చాలా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఇనీషియల్ 5-6 kgs ఆర్ 5-10 kgs ఫ్యాట్ లాస్ అయ్యేటప్పుడు ఎవరైనా ఏదైనా ఫ్యాట్ ఎక్కువ ఉన్న పర్సన్ చాలా ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఏదైనా ఎక్సర్సైజ్ చేసి, వాకింగ్ లాంటి సింపుల్ ఎక్సర్సైజ్ చేసినా వాళ్ళు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, కొంచెం లో పేస్లో వాక్ చేసిన. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫిట్గా ఉన్న పర్సన్ అయినా, ఒబేస్గా ఉన్న పర్సన్ అయినా, మీ హార్ట్ రేట్ కన్సిస్టెంట్గా 120 to 140 రేంజ్లో ఉండేలా చూసుకోండి. సో యూ విల్ బర్న్ మోర్ క్యాలరీస్ అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ క్యాలరీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫ్యాట్. ఓకే. సో మోడరేట్ స్పీడ్లో నడవండి. Try to keep it, if you are a fit person, maybe 5 km/h నుంచి 6 km/h ఉండేలా చూసుకోండి. ఒక ఒబీస్ పర్సన్ అయితే 4 to 5 ఉండేలా చూసుకోండి. బట్ కన్సిస్టెంట్గా మీరు కనుక ఒక ఫిట్నెస్ ట్రాకర్ యూస్ చేస్తుంటే, ఐఎమ్ యూజింగ్ వూప్ హియర్, బట్ ఎనీ ఫిట్నెస్ ట్రాకర్ ఆఫ్ యూర్ చాయిస్, కన్సిస్టెంట్గా హార్ట్ బీట్ మెయింటైన్ చేసుకోండి. 120 నుంచి 140 రేంజ్లో ఉండేలా మెయింటైన్ చేసుకోండి. యూ డోంట్ నీడ్ టు గో టు ది హయ్యర్ లెవెల్స్ లైక్ 170 అండ్ స్టఫ్. దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ నీడెడ్. సో 1 hour మార్నింగ్, 1 hour ఈవినింగ్ వాక్ చేయండి. మీ డైలీ వాక్ ఎలాగా ఉంటుంది కాబట్టి యూ విల్ ఈజీలీ రీచ్ 15 to 20K స్టెప్స్, విచ్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్.
ఓకే, ఇది కనుక మీరు ఫాలో అయితే అట్లీస్ట్, అంటే డిపెండింగ్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ అవుతుంది. మీరు అప్పుడే కనుక ఫిట్నెస్ జర్నీ చాలా గ్యాప్ తర్వాత స్టార్ట్ చేస్తే యూ మే లూజ్ అప్ టు 1 kg నుంచి 2 kgs వరకు కూడా లూజ్ అవ్వచ్చు ఇన్ ఎ మంత్, which is a big deal. From last 4 months I'm struggling to lose just 1 or 2 kgs. So 1 kg నుంచి 2 kg a month lose అవడం అనేది it's a big deal. So start walking. It's very easy to include in your daily routine, and it's one of the most effective exercise in terms of fat loss. సరే, చెప్తున్నాను మళ్ళీ ఈ పాయింట్, నేను ఇందాక చెప్పానో లేదో. ఫ్యాట్ లాస్ జరగాలి అంటే వాకింగ్ చేస్తే ఒక్కటే సరిపోదు. యూ నీడ్ టు వర్క్ ఆన్ ద క్యాలరీ డెఫిసిట్ ఆల్సో. అంటే మీరు ఎంత తింటున్నారు, ఎంత బర్న్ చేస్తున్నారు అన్నది కూడా మ్యాటర్. జస్ట్ ఒక 200 క్యాలరీ డెఫిసిట్ ఇచ్చినా చాలు. ఇన్ ఎ డే ట్రై టు టార్గెట్ 200 క్యాలరీ డెఫిసిట్ ఎ డే. అంటే మీరు బీభత్సమైన మెజర్మెంట్స్, స్కేల్స్ ఇవన్నీ అవసరం లేదు. టు స్టార్ట్ విత్, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, టు స్టార్ట్ విత్, మీరు ఒక ప్రో అయితే యూ డూ ఆల్ దోస్ మ్యాథ్స్ అండ్ స్టఫ్, క్యాలిక్యులేషన్స్ అండ్ ఆల్ దోస్ స్టఫ్. బట్ మీరు కనుక బిగినర్ అయితే యూ డోంట్ నీడ్ టు వరీ టూ మచ్. మీరు తినేదానికన్నా, మీ ఫ్యాట్ లాస్ కనుక మీ గోల్ అయితే మీరు తినేదానికన్నా కొంచెం తక్కువ తినండి. పోర్షన్ కంట్రోల్ చేసుకోండి. ఇంత అన్నం తింటే ఇంత అన్నం తినండి, దట్స్ ఆల్, రైట్? సో టూ మచ్ ఆఫ్ స్వెట్, ఫైన్. అది మీ క్యాలరీ డెఫిసిట్ ఉండాలి. వాకింగ్ 15 to 20 k స్టెప్స్ ఉండాలి, దట్ టు ఎట్ ఎ మోడరేట్ స్పీడ్. ఇది మీ టార్గెట్, ఓకేనా? ఒకవేళ మీకు క్వశ్చన్ రావచ్చు, నేను క్యాలరీ డెఫిసిట్లో లేను, ఈ వాకింగ్ అంతా వేస్ట్ అయిపోతుందా అనే డౌట్ మీకు కలగచ్చు. బట్ ఈ వాకింగ్ ఎక్కడ వేస్ట్ అవ్వట్లేదు. మీరు క్యాలరీ డెఫిసిట్లో లేకపోయినా వాకింగ్ ఈజ్ స్టిల్ యూస్ఫుల్. మీ కార్డియోవస్కులర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఐ మీన్ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. దేర్ బై మీరు తిన్న ఫుడ్లోంచి ఆ వైటమిన్స్ అండ్ మినరల్స్, ఆ అబ్జార్ప్షన్ ఈజీ అవుతుంది. ఓవరాల్గా మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు చేసే ఈ వాకింగ్ ఈజ్ నాట్ గోయింగ్ వేస్ట్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఆన్ క్యాలరీ డెఫిసిట్. క్యాలరీ డెఫిసిట్లో కొంచెం ఎక్కువ తిన్నా, అంటే సర్ప్లస్లో ఉన్నా, అంటే ఖర్చు పెట్టేదానికన్నా తినేది ఎక్కువ ఉన్నా కూడా ఇట్స్ నాట్ గోయింగ్ వేస్ట్. ఇట్ ఈస్ స్టిల్ మేకింగ్ యూ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. ఓకే, స్టార్ట్ వాకింగ్. మీరు వాకింగ్ చేస్తున్నట్లయితే వెల్ అండ్ గుడ్. చేస్తుంటే మేక్ ష్యూర్ యూఆర్ ఇన్ బిట్వీన్, హార్ట్ బీట్ అనేది 120 నుంచి 140 రేంజ్లో ఉండేలా చూసుకోండి. యూ డోంట్ నీడ్ ఫిట్నెస్ ట్రాకర్ ఆల్సో. కొంచెం ఎలివేటెడ్ హార్ట్ రేట్ మీరే ఫీల్ అవుతారు కదా, కొంచెం హార్ట్ బీట్ పెరిగితే ఆ ఎలివేటెడ్ వచ్చేలా చూడండి. ఎలివేట్ అవ్వట్లేదు అంటే ఏం చేస్తారంటే ఒక 5 నిమిషాలు ఫాస్ట్గా పరిగెట్టండి. 5 నిమిషాలు అవసరం లేదు, జస్ట్ ఒక 2 minutes ఫాస్ట్గా పరిగెట్టండి, లేదా 1 minute ఫాస్ట్గా పరిగెట్టండి. ఇట్ విల్ ఎలివేట్ అండ్ దెన్ వాక్ స్లోలీ, రైట్? సో ఎప్పుడైతే మళ్ళీ 100 కన్నా తక్కువ వస్తుంది అనిపిస్తే యూ అగైన్ జాగ్ ఫర్ సమ్ టైమ్ అండ్ ట్రై టు మెయింటైన్ ఇట్. యావరేజ్గా 120 beats ఉండేలా చూసుకోండి, ఓకేనా? సో హార్ట్ రేట్ 120 beats ఉండేలా చూసుకోండి. సో దట్స్ ఇట్. అండ్ 1 hour in the morning and 1 hour in the evening. Very easy to implement in your daily routine. Trust me. అంటే నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వాకింగ్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దే ఇంట్రడ్యూస్డ్, I mean in the routine, right? And walking-తోనే like 10 kgs lose అయ్యాను నేను without starting my gym also. ఒకసారి జరిగింది కాదు. I did transform myself like 3-4 times. Every time when I start with my walking, and it's always useful to me. Trust me, it will work for you as well. ఫ్యాట్ లాస్ జరుగుతుంది క్యాలరీ డెఫిసిట్లో ఉంటే, ఖచ్చితంగా జరుగుతుంది. జరగకపోయినా మీ ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఐ కన్వేడ్ సమ్ గుడ్ మెసేజ్ టుడే. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ డెఫినెట్లీ షేర్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ కంటెంట్ కనుక నచ్చైతే. ఐ నో యూ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు కొంచెమైనా అనిపించవచ్చు ఇట్స్ నాట్ సమ్ ర్యాండమ్ బుల్షిట్ లైక్ other channels bullshit and nonsense and kaadu, but I only provide some useful information, no nonsense. So subscribe if you like the video. Thank you so much for watching. Ippudu daaka watch chesinatlaithe I'm sure you like the video, so subscribe kuda cheskondi. Thank you. Take care.